మొన్న ఒక సోదరు వచ్చింది, మధ్యరాత్రి తీసుకొచ్చారు. ఫైనల్ వాళ్ళకి వైద్యులు చెప్పి పంపించారు, గంటకు కానీ 2 గంటలకు కానీ ఈ మధ్యాహ్నానికి కానీ నైట్కి కానీ చచ్చిపోయింది, తీసుకెళ్ళండి అని పంపించారు. ఆ అమ్మాయి చివరి కోరిక ఏంటంటే, నన్ను ఒక్కసారి తండ్రి సన్నిధికి తీసుకెళ్ళండి, శాలేమన్న దగ్గరికి తీసుకెళ్ళండి, అన్నను చూసి ఒక్కసారి అన్న చేత ప్రార్థన చేయించుకొని దేవుడు ఉంచితే బతుకుతా, పిలిస్తే పోతా, అన్న దగ్గరికి తీసుకెళ్ళండి అని ఆ బిడ్డ కోరింది. పాపం అంబులెన్స్ నేరుగా ఇటు తెచ్చారు వాళ్ళు. మీరు నమ్మండి నమ్మకపోండి, అదిగో ఇక్కడే ఉందో, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, నాకు డౌటే ఆ పిల్ల బతికిద్ది అంటే. అదిగో ఆ వీల్ చైర్ ఆ రోజు ప్రార్థన చేసినప్పుడు కూడా డెడ్లీ కండిషన్ అది, ఇంకా ఆ అమ్మాయి చివరి స్టేజ్ అది. ఎన్నో రోజులు గల 18వ తారీఖు నైట్ ఆ బిడ్డకి ప్రార్థన చేసింది. అదిగో ఇప్పుడు సజీవంగా ఆరోగ్యంగా వచ్చి మన మధ్యలో నిలబడి సాక్షిగా ఉంది. మరేదో ఆ మరణకరమైన జబ్బేది ఆ అమ్మాయిని కాజేయలేదు కదా. ఆ అమ్మాయి ఒక్కటే తన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పింది, నా ప్రభు నాకు అవకాశం ఇస్తాడు అన్న ప్రార్థన నా దేవుడు వింటాడు, నాకేం కాదన్నా, నా మాట నమ్మండి అన్నా, మీరు కూడా నమ్ముకోండి అన్నా అని ఆ అమ్మాయి ఆ పొజిషన్లో ఉండి తన కుటుంబ సభ్యులకి రక్షణ లేని వాళ్ళకి రక్షణ పొందమని చెబుతుంది, చెప్పింది. అదిగో సజీవురాలు ఇప్పుడు సాక్షిగా నిలబడింది. ఇప్పుడు చెప్పండి, మరి మరణకరమైన జబ్బేది? లివర్ ఫెయిల్ అన్నారు, కిడ్నీలు ఫెయిల్ అన్నారు, గుండె సమస్య 24 చెప్పారు. ఎన్ని రోజులైనా కూటాలు అయిపోయి 2వ వారం ఇది. మళ్ళీ 10-15 రోజుల కల్లా నార్మల్ పొజిషన్ ఇచ్చాడు దేవుడు. ఎన్ని రోజులు కావాలి? ఒక్క మాట చెబితే చాలదా నా తండ్రి? ఉంటుందా అంటే నీ అడ్రస్ రోగం? నేనేమన్నా కల్పించి చెప్పానా? నా దేవుడు నమ్మకస్తుడయా, నా దేవుడు నమ్మదగిన వాడు.